యూ గణేష్ గారు. మేడం కూడా, శ్రీదేవి మేడం కూడా వస్తే చాలా బాగుండేది. హలో, నమస్కారం అండి అందరికీ. గణేష్ గారు మమ్మల్ని స్టేజీకి ఇట్లా పరిచయం చేయడం వల్లనే మా అమ్మాయి ఇలాంటి ప్రోగ్రాం నిర్వహించడానికి ముందుకు వచ్చింది. ఆ సారు స్ఫూర్తితోటే మాకు ఇంతటి అవకాశం కల్పించిన ఆ సార్కి మేము జన్మట కృతజ్ఞతలు తెలుపుకుంటామని కోరుకుంటూ సార్. థ్యాంక్ యూ మేడం. ముద్ద గారు, నిజంగా నేనేం పెద్ద గొప్ప కాదు. ఈరోజు కూడా నేను ఇంకా లర్నరే, నాకు కూడా సరిగ్గా పాటలు రావు, ఈరోజు కూడా రావు. కాకపోతే నేను చేసేవాడిని ఏంటంటే కొంచెం ఆర్గనైజింగ్ ఎబిలిటీ ఉంది కాబట్టి ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేసేవాడిని. అండ్ నేను ఇప్పటివరకు ఒక 15 ప్రోగ్రామ్ చేశాను. ఏ ప్రోగ్రాంలో కూడా ఒక ప్రాఫిట్ మోటోనో లేకపోతే ఏదైనా ఒక 10 రూపాయలు మిగులుతాయనేది ఎప్పుడు చేయలేదు. నా జోబుల నుంచి 10 రూపాయలు పోయినా పర్వాలేదు, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, కొత్త వాళ్ళని స్టేజ్ మీద ఎక్కించాలి. వాళ్ళు పాడలేకపోయినా, ఎందుకంటే అందరూ ఇంట్లో పాడతారు, స్టేజ్ మీద పాడడానికి చాలా కష్టం. ఎందుకంటే కొంతమంది నువ్వు పాడలేవా, నువ్వు వద్దులే, ఆమె వద్దండి, ఈ సింగర్ వద్దండి, ఈ సింగర్తోనైతే వాడతానండి, ఇది ట్రెండ్ అనమాట, ఈరోజు ట్రెండ్. అలాంటిదప్పుడు నేను అలాంటిది ఎప్పుడు ఏం చెప్పను. ఎవరు వచ్చినా రండి, డోర్స్ ఆర్ ఓపెన్. మీరు పాడలేరా, మీరు అరుస్తారా, మీరు కరుస్తారా, మీరు జరుస్తారా, ఏదైనా పర్వాలేదు, మిమ్మల్ని స్టేజ్ ఎక్కిస్తాను, మీతో నేను పాడతాను. ఇప్పుడు ఒక లేడీ సింగర్ వచ్చారనుకోండి, ఆవిడ అరుస్తుంది కరుస్తుంది అన్నప్పుడు నేను ఆవిడ పక్కన నిలబడి, అమ్మ నువ్వు పర్వాలేదమ్మా, నువ్వు కరువు పర్వాలేదు, కానీ ఈరోజు అరుస్తావు, రేపు నువ్వు ఒక సింగర్ అవుతావు. ఈరోజు నువ్వు సరిగా పాడకపోయినా ఒక 2-3 రోజులు 2-3 మినిట్స్ అటెండ్ అవుతే యూ విల్ బికమ్ ఏ బెటర్ సింగర్ దాన్ మీ. దట్ ఈస్ మై కాన్ఫిడెన్స్. సో నేను ఈ 16 ప్రోగ్రాంలో చేసిన ప్రతి మీట్లో కొత్త వాళ్ళు డెఫినెట్గా ఉంటారు. నా ప్రతి మీట్లో మినిమం 2-3 అయితే కొత్త వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ నా దగ్గర జాయిన్ అయ్యి స్టార్ట్ అయిన వాళ్ళు ఈరోజు పావని లెక్క ఇండిపెండెంట్గా వాళ్ళు ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారంటే ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు, ఒకసారి హ్యాట్ తీసే చెప్తానమ్మా నేను, హ్యాట్స్ ఆఫ్ టు పావని. ఎందుకంటే ఇలాంటి ఆర్గనైజింగ్ ఎబిలిటీ అనేది చూస్తే రాదు. ఇప్పుడు మన స్కూల్లో వీళ్ళంతా టీచర్స్ కదా, నిజంగా మీరు పుస్తకం ఇచ్చినా కాపీ కొట్టే రోజులు కావి. మీరు టెక్స్ట్ బుక్ ఇచ్చినా వాడు ఆన్సర్ రాయాలంటే వాడు వెతికి రాయలేడు. అలాంటిది చూసి, ఒక ప్రోగ్రామ్ని చూసి హౌ ఈజ్ ఆర్గనైజింగ్, హౌ ఈజ్ ఏబుల్ టు డూ ద థింగ్స్ బెటర్ అని నేర్చుకుని ఒక టీచర్గా తను ఒక ఇండిపెండెంట్గా పెట్టి ఒక ప్రోగ్రామ్ చేస్తుందంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు హర్. ఇలా ప్రతి నెల నువ్వు ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలి కరీంనగర్లో. నేను ప్రతి నెల వస్తాను, ఓకే? సో అలాగే నేను ప్రతి నెల అక్కడ చేస్తాను, మీకు కుదిరితే రండి. ఎందుకంటే నా ప్రోగ్రామ్స్లో మీరు రావాలి, మీరే రావాలి, లేదా మీరు మీతోనే పాడాలి, అలాంటిది ఏమి రిస్ట్రిక్షన్స్ ఉండవు. ఎవరు వచ్చినా రండి, ఎవరు రాకపోయినా 3 hours నేనే పాడుకుంటాను అంటాను. బట్ వన్ ప్రోగ్రామ్ విల్ బి దేర్ ఎవ్రీ మంత్ అట్ త్యాగరాజ సభ. ఎవ్రీ మంత్ 1 ప్రోగ్రామ్ విల్ బి దేర్. ఎవరు రాకపోయినా, మంచి సింగర్స్ అక్కర్లేదు, నాకు మంచి సింగర్స్ అక్కర్లేదు. నా లెవెల్ నాకంటే కొంచెం పై లెవెల్ అయినా పర్వాలేదు, కానీ నాకు కాకపోతే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడం నా ఇంపార్టెంట్. ఈరోజు జ్యోతి పాడింది, చాలా చక్కగా పాడింది. నేను ఆవిడకి ఒకటే ప్రామిస్ చేశాను, గిఫ్ట్ ఏంటి తెలుసా, నువ్వు ఎప్పుడు మా మీటింగ్కి వచ్చినా నీకు ఫ్రీ టికెట్. కాకపోతే ఇక్కడి నుంచి అక్కడ రావడం కష్టం కదా, అందుకని అంత ధైర్యంగా చెప్పేసా. అదే హైదరాబాద్ వాళ్ళందరికీ ఎవరికి చెప్పను ఫ్రీ టికెట్ అని, వాళ్ళు అక్కడే ఉంటారు కాబట్టి వచ్చి పడతారు, సార్ ఫ్రీ టికెట్ అన్నారు కదా, ఎప్పుడు ప్రోగ్రామ్ అడుగుతారు, ఎందుకనే కాబట్టి. సో ఎనీవే పావని, నిజంగా యు ఆర్ డూయింగ్ ఎ వండర్ఫుల్ సర్వీస్ అమ్మా. ఎవ్రీ మంత్ యూ షుడ్ కండక్ట్ ప్రోగ్రామ్స్ అండ్ ఐ విల్ డెఫినెట్లీ అటెండ్ మేజర్ అండ్ ఆల్ ద ప్రోగ్రామ్స్. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ సత్కారం చేసి నన్ను మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతోంది, ఎదుగున కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. ఎంత ఎదిగినా నన్ను గుర్తుపెట్టుకొని నన్ను స్టేజ్ ఎక్కించి, గణేష్ గారు నన్ను ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కించారు, నాకు పాట రాలేదు, నీకు పాట రాలేదు అనేది కరెక్ట్ కాదు, మీ అమ్మకు పాట రాదని కూడా అసలు కరెక్ట్ కాదు. మీరిద్దరు సూపర్గా పాడతారు. మీ ఇద్దరిని జస్ట్ ఇట్లా గైడ్ చేశాను, కొంచెం దారి ఇట్లా పాతేస్తే మీరు పాతలో కొంచెం ముందుకెళ్ళారు, ఇంకా ముందుకెళ్ళాలి, మంచి సింగర్స్ అవ్వాలి, మంచి మీట్లు చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. మే గాడ్ బ్లెస్ యూ.